ఎందుకంటే నాకు వానపాములు రక్షణ, వీటి కింద వానపాములు ఉంటాయి. అసలు నిజంగా మీ దగ్గరకు వచ్చి చాలా మంది వానపాములు తీసుకెళ్తూ ఉంటారట, నేను అది కూడా నేను ఇవ్వనండి, ఎందుకంటే చచ్చిపోతాయి అవి. ఎందుకంటే అవి వానపాములు ఎలా పెంచాలో కూడా నేను వీడియో చేసి పెట్టాను, వానపాములు ఎలా సేకరించవచ్చు అని. ఇది టచ్ మీ చెట్టేనా? కాదండి, ఇది పెద్ద ఉసిరి. పెద్ద ఉసిరి చెట్టు. ఓకే. సో ఉసిరి చెట్టుకు మనం అయితే ఏదైనా పూజలు చేయాలంటే వెళ్ళి మార్కెట్లలో ఈ ఉసిరి చెట్టు కొనుక్కొచ్చుకొని కార్తీక పౌర్ణమి రోజు పూజలు చేస్తూ ఉంటాం. కానీ సో ఏదైనా కావాలంటే పద్మ మేడం వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకోవచ్చు. నిజంగా రావి చెట్టు కూడా. సో మీరు అంటే ఇప్పుడు ఈ చెట్లు పెంచుకున్నప్పుడు పూజలు ఉన్నప్పుడు ఇవి కిందికి తీసుకెళ్ళి చేస్తారా? కావాలంటే పైకే వచ్చేస్తా, పైకే వచ్చి చేస్తారు. ఇదంతా ఆకుకూరలు అండి. ఆకుకూరలు ఎప్పుడు ఉంటాయి. ఆకుకూరలే ఇప్పుడు మేము 7-8 సార్లు కట్ చేసిన ఆకుకూరలు ఇవన్నీ కట్ చేయంగా ఇంత బాగా ఇంకా. ఇప్పుడు ఈ ఆకుకూరల పక్కన నేను అబ్జర్వ్ చేశా, మరుగు మొక్క ఉంటే ఆకుకూరలకి ఏటికి పురుగు పట్టకుండా వీటిల్లోనే వస్తాయి పురుగు. ఇప్పుడు ఇదేమాకి చుక్కకూర రండి, ఇట్లాగే అది పాలకూర, కొత్త చూపిస్తారండి. పాలకూర, సో ఇది పుదీనా. ఓకే. తోటకూర చూడండి, తోటకూర రండి.